హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడే పని అయిపోయింది. ఇవాళ అయితే మా అత్తగారు ఇంటి దగ్గరే ఉంది. ఇక మా అత్తగారు ఇంకో ఉండండి, వీళ్ళ మమ్మీని చూపిస్తాను. వీళ్ళ మమ్మీని మొన్న చూసే ఉంటారు. ఇక వాళ్ళ మమ్మీ వీళ్ళ మమ్మీ నాకేమో మా అమ్మమ్మ అయింది. పని అయితే అయిపోయింది. ఇప్పుడు భోజనం అయితే ఇంకా చేయలేదు, ఖాళీగానే ఉన్నాను. నేనైతే ఇలా కొబ్బరి డబ్బా తీసుకున్నాను, పావుకిలోది. తీసుకున్నాక ఇప్పుడు మనకి కొంచెం హెయిర్ పడపోయినా కొంతమంది ఉల్లిపాయ అని కలబంద అని అలా ఇలా చేస్తుంటారు. కాబట్టి నేనైతే కొబ్బరిని తీసుకొని దాంట్లో, నాకు తెలీదు, మా అమ్మ అయితే చెప్పింది. ఇది ఇలా మందార పూలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇంట్లో కొంతమందికి మందార చెట్లు ఉంటాయి కదా. నేనైతే ఇలా ప్రతిరోజు ఇలా నూనె అయిపోయినప్పుడల్లా ఇలా చేసుకుంటాను అనమాట. ఇది ఫ్రెండ్స్ మందార చెట్టు తెలుసు కదా అందరికీ. నేనైతే ఇప్పుడు పూలు కోసాను అనమాట. వీటిని అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానో మీకు చూపిస్తాను. ముందుగా మనం ఒక గిన్నె కానీ, నేనైతే ఇలా ఒక చిన్న సట్టి లాంటిది తీసుకున్నాను అనమాట. గిన్నె అయితే మందంగా ఉన్నదైతే తీసుకోవాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది. ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా పెట్టేశాక ఇప్పుడు ఈ కొబ్బరి నూనె అయితే ఉంది కదా, ఇప్పుడు మనం ఒకవేళ కేజీ తెచ్చుకున్నా, ఒక అరకిలో తెచ్చుకున్నా, నేనైతే పావుకిలో తెచ్చుకున్నాను. అది మొత్తం ఇందులో పోసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, దీంట్లో మొత్తం అయినా పోసుకోవచ్చు, మనకి ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే నేనైతే మొత్తం దీంట్లో పోసేస్తున్నాను ఇలాగా. అందరూ హెయిర్ పెరగటానికి కానీ, రాలిపోకుండా ఉండటానికి కానీ ఏవేవో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాబట్టి నేనైతే జుట్టు మామూలుగా ఎర్రబడకుండా నల్లగా ఉండటానికి కూడా ఇలా ప్రయత్నిస్తున్నాను. మేమైతే ఇలాగే చేసుకుంటాము, నూనె అయిపోయినప్పుడల్లా ఇలాగే చేసుకుంటాము. ఇది మొత్తం ఇలా అయిపోయింది కదా ఫ్రెండ్స్, చూశారు కదా. ఇప్పుడు ఇంకా మనకైతే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఇలా మూత తీసేసి ఈ డబ్బాలో ఇలా పోసుకోవచ్చు. కాకపోతే నేనైతే వేరే గిన్నెలో కానీ, ఒక గాజీసాలో కానీ, డబ్బాలో కానీ అలా పోస్తానన్నమాట. ఇది చూశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నూనె ఉంది కదా, ఇది వేడయ్యాక మనం ఈ మందార పూలు అనేవి వేసుకోవాలన్నమాట. మనకి ఎన్నైతే అన్ని, ఇప్పుడు నేనైతే ఒకటి 5 తీసుకున్నాను. నేనైతే మీ ఇష్టం, అది ఎన్నైతే అన్ని తీసుకోవచ్చు. 2 అయినా వేసుకోవచ్చు, 3 అయినా వేసుకోవచ్చు. నేనైతే 5 తీసుకున్నాను పూలు. ఇవాళ చెట్టుకు కూడా 5 కాసినాయి కాబట్టి 5 పూలు తీసుకున్నాను నేను. ఇలా నేను ప్రతిసారి చేస్తాను ఫ్రెండ్స్. అది వేడి అవ్వంగానే మనం ఈ మందార పూలు అనేవి అందులో వేసేసేయాలన్నమాట. మరి బాగా వేడి అవసరం లేదు, మరగనవసరం కూడా లేదు. లైట్గా గోరువెచ్చగా అయిపోయినప్పుడే మనం ఈ పూలు అనేవి అందులో వేసుకోవాలి. పనంతా అయిపోయింది, కానీ ఈ నూనె అయితే అయిపోయింది. ఇక నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, అలా రావాలన్నమాట. అలా వచ్చినప్పుడు ఈ పూలు అనేవి అందులో వేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇవి తొడాలు ఉన్నాయి కదా, ఈ తొడాలు అనేవి లేకుండా పూలు మాత్రమే వేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఈ పూలని ఎండపెట్టి బాగా
ఇలా చేతులతో నలిపేసి, లేకపోతే కొంతమంది మిక్సీ పట్టుకోవడం గానీ, ఆ పొడిని ఏం చేస్తారంటే ఇలా కొబ్బరి నూనెలో ఏస్తారనమాట. నేనైతే ఏంటంటే ఇవి కాగబెట్టేసాక ఈ పూలనేవి ఇందులో ఏస్తున్నాను. ఇగో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ తొడాలైతే ఉండకూడదు. ఎందుకంటే ఈ తొడాలు ఉంటే వీటికి పసరు ఉంటుంది కదా, ఈ పసరు అనేది వాటి మొత్తం ఇంకా స్మెల్ వచ్చేస్తుంది అనమాట. నేనైతే ఇలా చేస్తాను. నూనె అయిపోయినప్పుడల్లా ఇలా అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడైతే మనకి కొంచెం అదో రకమైన వాసన అయితే వచ్చేస్తుంది కొబ్బరి నూనె. అలా వాసన వచ్చేయంలోనే మనమైతే ఇలా ఈ పూలని అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా చేస్తున్నానో ఒకసారి. ఇగో ఇలా వేసుకోవాలి. అప్పుడు ఆ పూలు అనేవి అలా చిటచిట అని వస్తాయి అన్నమాట. వాడిపోవటం, ఇంకా నూనెలో వేస్తే వాడిపోతాయి. ఇంకా చూడండి నేనైతే 5 వేసేసాను. 5 పూలు వేసేసాను ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇంకా అలా మనమైతే ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా ఒకసారి మనం కలుపుకోవాలి. గంటకైనా తిప్పుకోవచ్చు, లేకపోతే మామూలుగా మనం ఇలా ఫ్లాప్ పెట్టి ఇలా పెట్టుకోవచ్చు. అది చూడండి, ఇంకా అవసరం లేదు, కట్టేసుకోవాలి ఇంకా గ్యాస్ అయిపోయాక. ఇంకా అదో అంటే అలా ఒక వాసన అనేది వచ్చేస్తుంది, స్మెల్. ఇంకా మనం కట్టేసుకోవాలి. ఆరిపోయాక ఒక గిన్నెలో కానీ మనం ఇంకా ఏదో సీసాలు ఉంటాయి కదా, ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ వాటిలో కానీ పోసుకోవచ్చు. నేనైతే ఒక ప్లాస్టిక్ డబ్బాలో పోసి అలా ఉంచుతాను. ఇంకా నేను, మా హస్బెండ్, మా పిల్లలు అందరం ఇలా రాసుకుంటాం అనమాట. కొంతమంది ఏంటంటే పొడి అని ఏదేదో ఇప్పుడు హెయిర్ కోసం ఏంటంటే కొత్తగా ఏంటో ప్రయత్నాలు అయితే చేస్తుంటారు. కాకపోతే నేను మా అమ్మ చెప్పిన పద్ధతిగా మేము ఇలా అయితే వాడుతున్నాం కదా. మా హెయిర్ అయితే కొంచెం పర్లేదు, పిల్లలది కానీ మాది కానీ. అదివరకు మేము ఏ పడితే ఇవి రాసేసాం ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అవి ఏమీ లేవు. మా అమ్మ చెప్పిన దాన్ని బట్టి అలా చేసాము. ఒక నెల అయితే మాకు పర్లేదు ఫ్రెండ్స్. మేమైతే ఇలా చేసుకొని ప్రతిసారి ఇంక ఇలా ఒక డబ్బాలో భద్రపరుచుకుంటాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి గప్పున తీసినా కింద పోతుంది. ఇలాంటి మనం కాకపోతే ఇప్పుడు ఈ కొబ్బరి నూనె డబ్బా ఈ మూత తీసేసి దీంటైనా పోసుకోవచ్చు. కాకపోతే ఇది ఏంటంటే ఇదంతా చల్లారాక ఇందులో పోసుకోవాలి. లేకపోతే మొత్తం ఈ డబ్బా ఉంది కదా, ఈ డబ్బా మొత్తం ఆవిరికి ఏంటంటే ఇలా అయిపోతుంది కదా. చల్లారాక పోసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇగో ఇలా అయితే ఉంటుందన్నమాట. బెక్కిది ఇప్పుడైతే మనం ఈ పూలు ఇలా తీసేసుకోవాలి. ఇలా నూనెగా ఉంటాయి కాబట్టి మనం వడపోసుకున్నా పర్లేదు, ఇలా తీసుకొని పిండి చేసినా పర్లేదు. ఎందుకంటే ఇవి అనేది మొత్తం కలిసిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఇక చూడండి, నేనైతే ఒక డబ్బా తీసుకున్నాను. దీంట్లో ఇలా పోస్తున్నాను నూనె రాకుండా. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా వస్తుంది మొత్తం. ఇంకా పొడి చేయన వస్తే అవసరం లేదు, అందులోనే రాలిపోతుంది కదా. ఇది ఇలా మనం డబ్బాలకు తీసుకొని కావాల్సినప్పుడల్లా ఇలా రాసుకోవచ్చు కాదు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంటుంది. ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ఉంటుంది, నేనైతే తక్కువే తీసుకున్నాను కాబట్టి ఇలా మరిగాక ఇలా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే బాగా చల్లారాలి. చల్లారాక తీసుకుంటే ఇలా ఉంటుంది. లేకపోతే డబ్బా అనేది ఇలా వేడికి ఆవిరిగా కొంచెం ఇలా అయిపోతుంది అనమాట. అంటే పగలటం కానీ లేకపోతే ఇలా సొట్టపడిపోతుంటాయి కదా, అలా అయిపోతాయి అనమాట ఆవిడికి. నేనైతే ఇలా తీసుకున్నాను. ఇంకా అయిపోయిన తర్వాత అయితే ఇలా చేస్తాను ఫ్రెండ్స్. సరే, చూసారు కదా ఫ్రెండ్స్, నా స్టైల్ అయితే మేము అలా చేసుకుంటాం కాబట్టి అలా చేసాము. ఇంకా మరి మీ కొంతమంది ఒక్కొక్క రకంగా ఒక్కొక్కలాగా చేస్తారు. నేనైతే అలా చేస్తాను ప్రతిసారి. అయిపోయినప్పుడల్లా నేనైతే అలా చేస్తాను అనమాట. ప్రస్తుతానికైతే ఇంకా ఏమీ లేదు ఫ్రెండ్స్.
ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్.